హలో అండి. అందరికీ నమస్తే. ఈ 2025లో వసంత పంచమి ఎప్పుడు? పంచమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయించాలి? మరియు వసంత పంచమి విశిష్టత ఏమిటో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వసంత పంచమి మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకుంటాము. దీనినే మాఘశుద్ధ పంచమి అని, శ్రీ పంచమి అని కూడా అంటాము. ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు. సరస్వతీదేవి మూలా నక్షత్రంలో జన్మించింది. అందుకే వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజిస్తాము. వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజించడం వల్ల జ్ఞానవంతులవుతారని, అఖండ విద్యావంతులవుతారని విశ్వాసం. అందుకే ఈనాడు పిల్లల విద్యాభ్యాసానికి ప్రారంభమైన అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఈ 2025లో వసంత పంచమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. ఈ 2025వ సంవత్సరంలో వసంత పంచమి తిథి ఫిబ్రవరి 2 ఆదివారం ఉదయం 9:14 ప్రారంభమై ఫిబ్రవరి 3 సోమవారం ఉదయం 10:13 ముగుస్తుంది. అయితే హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజుని ఆ తిథిగా మనం పరిగణిస్తాము. కాబట్టి సరస్వతీ పూజ మరియు అక్షరాభ్యాసం సోమవారం జరుపుకోవాలి. ఇప్పుడు సరస్వతీ పూజా విధానం తెలుసుకుందాము. వసంత పంచమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. ఇల్లంతా శుభ్రపరచుకొని పూజ గదిలో లేదా ఈశాన్య దిక్కున పద్మము, శంఖము, చక్రము ముగ్గులు వేసి పీట మీద సరస్వతీదేవి ప్రతిమను కానీ ఫోటోని కానీ ఉంచాలి. ముందుగా గణపతి పూజ చేసి తరువాత అమ్మవారి ఫోటో ముందు పిండి ప్రమిదలలో నేతి దీపాన్ని వెలిగించాలి. కొత్త పుస్తకాలను, పెన్నులను సరస్వతీదేవి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారిని తెల్లని కమలాలతో లేదా ఏవైనా తెల్లటి పుష్పాలతో అర్చించాలి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏమిటంటే నూకలు లేకుండా అన్నంతో చేసిన క్షీరాన్నం. కాబట్టి వసంత పంచమి నాడు క్షీరాన్నం చేసి అమ్మవారికి సమర్పించాలి. తెల్లని నువ్వులతో చేసిన ఉండలు, ఆవు పాలు ఇలా ఇందులో ఏదైనా మీ శక్తి కొలది అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. నేను వీడియోలో చూపిస్తున్న మంత్రాన్ని 21 మార్లు చదువుకొని అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఈ మంత్రంతో పాటు మరొక మంత్రం ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకున్నా కూడా అమ్మవారి కృప మీపై కలుగుతుంది. పిల్లలకు పరీక్షల సమయంలో ఈ మంత్రాన్ని 11 సార్లు వారి చేత చెప్పించినచో వారు చదివిన దాన్ని మర్చిపోకుండా ఉంటారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.